అందరికీ నమస్కారం. 72 మేళకర్త రాగాలు మనం తెలుసుకుంటున్నాం, హార్మోనియంలో సాధన చేస్తున్నాం. ఇప్పుడు తెలుసుకోబోయేటువంటి రాగం హరికాంబోజి రాగం. ఇది 28వ మేళకర్త రాగం. ఈ హరికాంబోజి రాగం మరి చాలా చక్కని రాగం. పూర్వం పెద్దలు చాలా గొప్పగా పాడేటువంటి కాంబోజి రాగం హరికాంబోజి. మరి ఈ హరికాంబోజి రాగాన్ని మేళకర్త రాగం ఇది రాగాన్ని అందరూ కూడా స్వరస్థానాలను గమనించి ఈ రాగాన్ని సాధన చేయగలని కోరుకుంటూ ఇప్పుడు ఆ రాగం గురించి మనం తెలుసుకుందాం, సాధన చేద్దాం. మూర్ఛన మరి హరికాంబోజి రాగా మూర్ఛనిది. తర్వాత ఈ స్థానాల స్వరస్థానాలు మనం తెలుసుకుందాం. షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైస్కి నిషాదం, షడ్జమం. ఆరోహణ అయిపోయింది. వచ్చేటప్పుడు అవరోహణలో షడ్జమం, కైస్కి నిషాదం, చతుశ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర్గాంధారం, చతుశ్రుతి రిషభం, పంచమం. ఈ స్వరాలతో ఉన్నటువంటిది హరికాంబోజి రాగం. మరొకసారి నిదానంగా ఈ రాగ స్వరాలను మీరు గమనించాలి. షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైస్కి నిషాదం, షడ్జమం. అవరోహణలో కూడా సేమ్. షడ్జమం, కైస్కి నిషాదం, చతుశ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర్గాంధారం, చతుశ్రుతి రిషభం, షడ్జమం. ఈ స్వరాలను చక్కగా గమనించండి. ఈ రాగాన్ని చక్కగా సాధన చేయండి. మరి ఇప్పుడు సరళి స్వరాలను మనం ఈ రాగంలో హరికాంబోజి రాగంలో మనం సాధన చేయబోతున్నాం. ఎలా? నిదానంగా. మరొకసారి స్థానాలను తెలుసుకుందాం. షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైస్కి నిషాదం, షడ్జమం. మరి అవరోహణ కూడా సేమ్ ఉంది. షడ్జమం, కైస్కి నిషాదం, చతుశ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర్గాంధారం, చతుశ్రుతి రిషభం, షడ్జమం. మరి ఈ రాగంలో ఈ స్వరాలతో ఉన్నటువంటి రాగం హరికాంబోజి. స్వరాలను బాగా స్వరాలను చక్కగా సాధన చేద్దాం. ఇలా సరళ స్వరాలను సాధన చేయాలి. తదనంతరం జంట స్వరాలు కూడా ఎలా సాధన చేయాలో ఒకసారి తెలుసుకుందాం. నిదానంగా సా సా రి రి గ గ ప ప ప ద ద ని ని సా 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 ని ని ద ద ప ప మ మ గ గ ని ని సా సా. మళ్ళీ ఒకసారి జంటలు ఫాస్ట్గా. స స రి రి గ గ మ మ ప ప ర ద ని ని స స స స ని ని ర ద ప ప మ మ గ గ ని ని స స. కొద్దిగా స్పీడ్. స స రి రి గ గ మ మ ప ప ర ద ని ని స స స స ని ని ర ద ప ప మ మ గ గ ని స స స ని గ గ మ మ
ఇంత స్పీడ్గా ఈ రాగాన్ని చక్కగా జంట స్వరాలతో మరి సాధన చేయాలి. తదనంతరం ఈ రాగాన్ని ఆలాపన కూడా మనం హరికాంబోజి రాగం అబ్బో చాలా చక్కగా ఉంటుంది. పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రాగాన్ని ఈ వాడుకలో ఉన్నటువంటి రాగం కాబట్టి ఈ రాగాన్ని బాగా చక్కగా తెలుసుకొని పాత పాటలు చాలా ఉంటాయి ఈ రాగంలో. మరి భజన పాటలు కావచ్చు, పద్యాలు కావచ్చు, చాలా చక్కని రాగం, పాడడానికి చాలా ఉపయోగకరమైనటువంటి రాగం ఇది. ఒకసారి ఇలాంటి హరికాపదులు ఇలా చక్కగా పాడుకోవచ్చు. ఈ రాగాన్ని స్వరాలు కూడా చక్కగా ఆలాపన హార్మోనియం ఎలా వాయించాలో మనం చక్కగా సాధన చేద్దాం. ఇలా ఈ హరికాంబోజి రాగాన్ని, ఉపయోగకరమైనటువంటి రాగాన్ని మీరందరూ కూడా చక్కగా స్వరస్థానాలు తెలుసుకొని ఈ రాగాన్ని చక్కగా సాధన చేయగలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.